బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మేడిపల్లి పీఎస్ లో నమోదైన కేసులో కేటీఆర్ తో పాటు జగదీష్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. వీళ్ళిద్దరిపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు మేడిపల్లి పీఎస్ లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారని తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. మేడిపల్లి పీఎస్ లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును కేటీఆర్ జగదీష్ రెడ్డి ఆశ్రయించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఇవాళ కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ సంబంధించినట్టు ఆ రోజు సరిగ్గా 2 ఏళ్ల క్రితం జరిగింది. ఆ సందర్భంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఆ సందర్భంలో ఖాళీ అయినటువంటి సీట్కు తీర్మాన్ మల్లన్న పోటీ చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఆయన అభ్యర్థిత్వం చేసింది. ఈ సందర్భంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆయనని ఓడించడానికి ప్రయత్నం చేశారని కూడా ఆనాడు తీర్మాన్ మల్లన్న పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది అటువైపు ప్రచారం చేశారు. తీర్మాన్ మల్లన్న కూడా మొత్తం కూడా ఉమ్మడి 3 జిల్లాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ సందర్భంగా మాటల తూటాలు పెంచినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అదే సమయంలో జగదీష్ రెడ్డి బాబు గాని, అదేవిధంగా కేటీఆర్ గాని, హరీష్ గాని ఇట్లా చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా తీర్మాన్ మల్లన్న మీద ప్రచారం కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకంగా చేశారని కూడా ఆయన ఆరోపణ చేశారు. అంటే నా మీద తప్పుడు ఆరోపణలు చేశారు, నా వ్యక్తిగతంగా కూడా నన్ను ఇబ్బంది పెట్టేలాగా, నాకు వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా, నన్ను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడం ద్వారా భారీగా నాకు నష్టం జరిగింది అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు మేడిపల్లి పిఎస్ లో ఆయన ఉండేటువంటి ఏరియాలో ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి తర్వాత పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత అక్కడ జగదీష్ రెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుతం సూర్యాపేట ఎమ్మెల్యే ఉన్నారు. అదేవిధంగా కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే ఉన్నారు, ప్రజెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. వీళ్ళిద్దరి పైన కూడా ఆ రోజు కేసు నమోదు చేశారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన గెలవడం కానీ, దాని తర్వాత ఇది మొత్తం హైకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టులో ఈ విషయం మీద పలు దఫాలుగా వాయిదా పడుతున్నటువంటి నేపథ్యంలో మొన్న 20వ తారీఖు కూడా దీని మీద తీర్మాన్ మల్లన్న తరపునటువంటి న్యాయవాది, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ సంబంధించిన లీగల్ టీం కూడా మొన్న 20వ తారీఖు వాదనలు వినిపించే ప్రయత్నం చేసింది. అయితే ఎటకేలకు తీర్పు రిజర్వేషన్ న్యాయస్థానం ఈ రోజు కాసేపటి క్రితమే తీర్పుని వెల్లడించింది. దీంట్లో ఇద్దరు కూడా ప్రమేయం లేదు అనే విషయాన్ని కొట్టిపాడేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసు ఏదైతే నమోదైందో తీర్మానం మల్లన్న వేసింది, అది కేసును కొట్టివేసింది ఈ రోజు. ఈ నేపథ్యంలో ఇద్దరు మాజీ మంత్రులకు ఇది రిలీఫ్ గానే మనం భావించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి మేడిపల్లి పిఎస్ లో ఆనాడు నమోదైనటువంటి కేసు చాలా రోజుల తర్వాత ఇరు వాదనలు విన్న తర్వాత ఈ రోజు కోర్టు కొట్టేసినటువంటి పరిస్థితి, ఉత్తర్వులు జారీ చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ కొంత రిలీఫ్ గానే ఉంది. అయితే ఉద్యమ సమయం నుంచి కూడా చాలా కేసులు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా చాలా మంది తమ మీద కేసులు పెట్టారు. హరీష్ రావు మీద కావచ్చు, కేటీఆర్ మీద కానీ, జగదీష్ రెడ్డి మీద కానీ, ఎవరైతే ఉద్యమంలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీద కేసులు పెట్టినప్పటికీ కూడా ఏది నిలిచే పరిస్థితి లేదు. అయినా ఇంకా ఎన్ని కేసులైనా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న జరుగుతుంది. అదే సమయంలో ఈ రోజు మల్లన్న వేసినటువంటి ఏదైతే ఆనాడు వేసినటువంటి మెడికల్ కేసులో చేసిన నమోదైనటువంటి కేసు ఈ రోజు ఎటకేలకు చాలా నెలల తర్వాత ఇది కొంచెం రిలీఫ్ గానే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపై తీర్మాన్ మల్లన్న రియాక్షన్ ఏంటి? దీని మీద ఇంకా రియాక్షన్ ఇంకా చెప్పలేదు. బట్ ఏదైనప్పటికీ కూడా ఇది ఫైనల్ గా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి దీని మీద వాదనలు పూర్తయినగా మనం భావించాల్సి ఉంటుంది. ఫర్దర్ గా ఏదైనప్పుడు కూడా మనం చూస్తున్నాం, కొంతప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన ఎమ్మెల్సీగా ఆయన గెలిచి దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కొంత కాంగ్రెస్ తో కొంత గ్యాప్ అయితే ఏర్పడింది. ఇప్పుడు బీఆర్ఎస్ తోటి పూర్తిగా శత్రుత్వంతో ఆయన లేని పరిస్థితి. ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో అది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు యాంటీగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం గమనించాం. బట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా తూలాడుతున్నాడో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో అదే సమాదూరంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రజెంట్ బీసీ అంశం మీదనే ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఆయన ఈ కేసు వేసిన నేపథ్యంలో అది ఫర్దర్ గా లీగల్ టీమ్ చూసుకున్నటువంటి నేపథ్యంలో అది పెద్దగా దాన్ని జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. అంతిమంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో
దాని దృష్టికి పోయే అవకాశం అయితే లేదు. బట్ ఏదైనప్పుడు కూడా గతంలో క్యూనీస్ ఆఫీస్ మీద దాడి చేసిన అంశం మీద కానీ, దాని తర్వాత ఆయనను తెల్లపల్లి జైల్లో ఆయన ఉంచడం కావచ్చు, ఇవన్నీ కొంత బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టిందని కూడా గతంలో చాలా సార్లు చెప్పారు. బట్ ఇబ్బంది పెట్టినటువంటి మాట కూడా వాస్తవమే. బట్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంత ఆనాడు అనవసరంగా మల్లనను ఇబ్బంది పెట్టామేమో అన్నటువంటి పరిస్థితి ఈ రోజు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు మనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ అప్పుడున్నటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆయన ప్రొటెక్ట్ చేస్తున్న ప్రయత్నంలో తీర్మాన్ మల్లన మీద కేసు పెట్టినటువంటి మాట వాస్తవమే. ఆయన ఇప్పటికీ అప్పుడున్నంత శత్రుత్వం అయితే బీఆర్ఎస్ పార్టీలో లేదు. కొంత ఇద్దరి మధ్య అయితే కొంత అప్పుడున్నటువంటి గ్యాప్ అయితే లేదుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ బీసీ 42% స్థానిక సంస్థల ఎన్నికల మీద ప్రధానమైనటువంటి ఫోకస్ అయితే తీర్మానం మల్లన పెట్టారు. బట్ ఇప్పుడు కేసుల విషయం అయితే పెద్దగా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.